హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టమాటో కారాన్ని తయారు చేసుకుంటున్నాం. ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. ఈ టమాటో కారాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా 4 టమాటోస్ తీసుకొని వాటర్లో వాష్ చేసి ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుని టమాటో పీసెస్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఈ టమాటో అలానే ఎండుమిర్చిని కూడా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 5-6 వేసుకోవాలి. అలానే ఇలా ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో కారాన్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఈ టమాటో కారాన్ని ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటో కారాన్ని కాస్త ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ టమాటో కారం అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా. ఇలా అంతా మనకి టమాటో కారం అంతా ఉడికి సైడ్లో అంతా ఇలా కొద్దిగా ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండి టమాటో కారాన్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ టమాటో కారం దోశ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.